అందమైన అమ్మాయిలు చీర కట్టుకుంటే ఇంకా అందంగా కనబడతారు. సిరి సహజంగానే అందంగా ఉంటుంది. కానీ చీర కట్టుకున్న సిరికి ఆమె అందం రెట్టింపైపోయింది. దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనబడుతుంది. ఆమెని చూస్తూ ఆమె పెదాల కదలికని గమనించలేకపోయాడు దేవేంద్ర. ఏయ్ పిల్ల, వాడు ఏదో టెన్షన్లో ఉన్నాడు. వాడిని సతాయించకు. వాడు టిఫిన్ చేయలేదు, ఇప్పుడు భోజనం కూడా చేయడం లేదు. నువ్వేంటి వాడిని విసిగిస్తూ ఆకలి ఆకలి అని అరుస్తున్నావు? ఇక్కడ వాడు తినకపోతే మేము సరిగ్గా తినము. నువ్వు కూడా ఈ పూటకు పస్తులు ఉండాల్సిందే అని మంగమ్మ సిరి పైన కోపాన్ని చూపిస్తూ అన్నది. అసలే ఆకలికి తట్టుకోలేని సిరి 2 రోజుల నుండి సరిగ్గా భోజనం చేయలేదు. ఒకవైపు కాలేజీలో జరగనున్న ఫెస్ట్ వల్ల ఆమె ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ కోసం టెన్షన్ పడుతూ సరిగ్గా తినలేదు. మరోవైపు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. కాస్త ఆకలిని చంపుకుంది. ఇంతలో దేవేంద్ర సిరిని ఇక్కడికి లాక్కొని వచ్చేశాడు. తెలియని వ్యక్తి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడా అని ఆలోచిస్తూ సరిగ్గా ఆకలిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమెకు విపరీతమైన ఆకలి వేస్తుంది. వామ్మో, ఈ రాక్షసుడు మనుషుల రక్తాన్ని తాగుతాడేమో, అందుకే వీడికి ఆకలి వేయడం లేదు. కానీ నేను వీడిలా మనుషుల రక్తాన్ని తాగలేను కదా. చిన్న ప్రాణం ఉన్న మనిషిని. అసలే ఆకలికి తట్టుకోలేను. కడుపు నొకనొకమంటుంది. బుజ్జ నిండా తిని కంటి నిండా నిద్రపోతే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని తనలో తానే మాట్లాడేసుకొని ఏదైతే అది అయ్యింది. ఆకలితో నన్ను చంపుకు తింటారా ఏంటి అని దేవ్ చేయి పట్టుకొని, సార్, మీరు కూడా ఏమీ తినలేదంట కదా. ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. మీరు సరిగ్గా భోజనం చేయలేదు, నాకు కూడా పెట్టలేదు. పదండి, ఇద్దరం కలిసి తిందాం అని అతని చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. సిరి చేసిన ఆ పనికి అందరూ నోరెళ్ళబెట్టారు. అసలు దేవేంద్ర ఎవ్వరికీ అతని చెయ్యి పట్టుకుని అంత చొరవ ఇవ్వలేదు. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా అతని పర్మిషన్ లేకుండా అతని చిటికన వేలు కూడా తాకలేదు ఇప్పటి వరకు. అలాంటి దేవేంద్రని మొదటిసారి ఒక అమ్మాయి అతనిపైనే హక్కు చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ పిల్ల పని ఈ రోజుతో ఫినిష్ అని అందరూ అనుకుంటున్నారు. రాధిక కంగారు పడిపోయింది. ఇప్పుడు దేవేంద్ర సిరిని ఏం చేస్తాడో అని ఊపిరి బిగపట్టుకొని ఒక బొమ్మలా నిలబడి చూస్తూ ఉంది. ఆ ఇంటికి యజమాని శ్రీరామ్. అదేనండి దేవేంద్ర వాళ్ళ నాన్నగారు. ప్రతిరోజు మధ్యాహ్నానికి భోజనానికని ఇంటికి వస్తాడు. అప్పుడే అతనితో పాటు అతని చిన్న కొడుకు రాజేంద్ర ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. సిరి చొరవ తీసుకొని దేవ్ ముందున్న ప్లేట్లో వండిన వంటకాలన్నీ వడ్డించింది. అతను అవన్నీ తింటేనే కదా ఆమె కూడా తృప్తిగా తింటుంది. అందుకే ముందు అతని ప్లేట్ నిండా పెట్టింది. ఆ తర్వాత ఆమె కూడా అతనికి సమానంగా వడ్డించుకుంది. దేవేంద్ర మాట ముందు శ్రీరామ్ కూడా మౌనం వహించాల్సిందే. కానీ ఒక తండ్రిగా, ఇంటి పెద్దగా అతనికి ఇచ్చే గౌరవం ఎప్పుడూ పైనే ఉంటుంది. శ్రీరామ్ అంటే దేవేంద్రకి కోపం. కానీ దేవేంద్ర కోపాన్ని కంట్రోల్ చేయాలి అంటే శ్రీరామ్తోనే సాధ్యమవుతుంది. అతను ఉన్నప్పుడు దేవేంద్ర ఎవరిపైనా కోపాన్ని చూపించలేడు. రాధికతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా కాస్త గుండెలపైన చెయ్యి పెట్టుకొని అమ్మయ్య, కాస్త టెన్షన్ తగ్గింది అని అనుకున్నారు. శ్రీరామ్, రాజేంద్ర కూడా భోజనానికి కూర్చున్నారు. సిరి ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేదు. దించిన తల పైకి ఎత్తకుండా చేతికి మూతికి పని చెబుతూ ఉంది. ఏంట్రా, తిను అని శ్రీరామ్ అనగానే దేవ్ కూడా మౌనంగా తింటూ సిరినే చూస్తూ, పాపం చాలా ఆకలి మీద ఉన్నట్టుంది, అందుకే అంతలా తింటుంది. ఎంత శత్రువు కూతురు అయినా సరే ఆకలితో చంపకూడదు అని దేవ్ మనసులోనే అనుకున్నాడు. బావా, ఇంకొంచెం వడ్డించనా అని స్వప్నిక అన్నది. ఆ గొంతు అతని మరదలిది. చాలు అన్నట్టు ఎడమ చేతిని అడ్డగా పెట్టాడు. కానీ స్వప్నిక అడిగింది దేవేంద్రని కాదు, అతనికి ఎదురుగా కూర్చున్న రాజేంద్రని. ఈ పచ్చడి నువ్వే చేసావు కదా. నాకు ఈ పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం. నువ్వు వడ్డిస్తూ ఉంటే నేను కాదంటానా. నీ ఇష్టం ఉన్నంత వడ్డించు, నేను తిని పెడతాను అని రాజు నవ్వుతూ అన్నాడు.
స్వప్నిక కూడా నవ్వుతూ అతనికి వడ్డిస్తూనే ఉంది. ఆ సన్నివేశాన్ని చూసి దేవ్ కోపంగా తండ్రి శ్రీరామ్, తల్లి రాధిక వైపు చూశాడు. ఇప్పుడు అతను అంత కోపంగా ఎందుకు చూస్తున్నాడో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. కానీ శ్రీరామ్ కళ్ళలో ఒకటే ప్రశ్న. సిరి ఎవరు? ఎందుకు ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని కళ్ళతోనే అడుగుతున్నాడు. దేవేంద్రకి తండ్రి అడుగుతున్న ప్రశ్నలు అర్థమయ్యాయి. కానీ సమాధానం చెప్పడం ఇష్టం లేదు. నాకు చాలు ఇక అని పైకి లేచాడు. అప్పటి వరకు అతని పక్కనే కూర్చొని తలదించుకొని తింటున్న సిరి తల పైకెత్తి అతని వైపుకు చూస్తూనే నోటిలో చాలా పెద్ద బుక్క పెట్టుకొని ఆమె కూడా పైకి లేచింది. దేవేంద్ర తినడం ఆపేశాడు. ఇంకా ఆమె తింటూ కూర్చుంటే తిండిబోతు అని అందరూ బిరుదు ఇస్తారేమో అని భయపడింది. సిరి ప్లేట్లో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని పూర్తిగా తినకుండానే ఎందుకు లేచింది? ఓహో! నేను పైకి లేచాను కదా అని ఆమె తినడం మధ్యలోనే ఆపేసిందా అని దేవ్ అనుకొని మళ్ళీ కూర్చొని నాకు స్వీట్ కావాలి అని చెప్పగానే స్వప్నిక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బౌల్లో స్వీట్ తీసుకొని వచ్చింది. అది చిన్నగా తింటూ కూర్చున్నాడు. హమ్మయ్య! మళ్ళీ కూర్చున్నాడు. ఇక తృప్తిగా తింటాను అని ప్లేట్లో మిగిలి ఉన్న ఫుడ్ని మొత్తం తినేసింది. సిరి ఇక స్వీట్ తినదేమో, ఇప్పటికే చాలా హెవీగా తిన్నది కదా అని దేవు అనుకున్నాడు. కానీ అంతలోనే నాకు స్వీట్ అని సిరి చెప్పగానే స్వప్నిక సిరికి కూడా స్వీట్ ఇచ్చింది. ఇషో, ఈ పిల్ల ఎంత తింటుంది అని దేవు మనసులోనే అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరి వైపు చూస్తూ సిరి కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఏంటి అని నన్ను ఊరికే ప్రశ్నించకండి. సమయం వచ్చినప్పుడు సిరి ఇక్కడికి ఎందుకు వచ్చిందో మీకే అర్థమవుతుంది. నేను ఎందుకు సిరిని ఇక్కడికి తీసుకొని వచ్చానో తనకి కూడా తెలీదు. మీరు ఆ అమ్మాయిని కూడా ప్రశ్నలు అడిగి విసిగించకండి. సిరి ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉండు. కానీ నాకు తెలియకుండా మీ వాళ్లకు ఫోన్ చేయాలని ప్రయత్నించిన, ఇక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించిన నా చేతిలో నీకు చావు మాత్రం ఖాయం అని కోపంగా చెప్పాడు. ఇప్పటి వరకు అందరూ ప్రశాంతంగా భోజనం చేస్తున్న వాళ్ళందరూ దేవు మాటలకి ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని దేవ్ ఒక అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకొని రావడం ఏంటి అని ఆలోచిస్తున్న వాళ్ళు దేవ్ మాటలకి సరే అన్నట్టుగా తలాడించారు. సిరి మాత్రం మరొక స్వీట్ తింటూ నా గురించి మీరు టెన్షన్ పడకండి సార్, నా ఫ్యామిలీ వల్ల మీకేదో నష్టం కలిగింది అంటున్నారు కదా, అదేంటో నాతో చెప్తే నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను కదా, అయినా నేను ఇక్కడ ఉండలేను అని నిర్మోహమాటంగానే చెప్పేసింది సిరి. వామ్మో! ఈ పిల్ల ఏం మాట్లాడుతుంది? దేవికి కోపం వస్తే ఏం చేస్తాడో ఈ పిల్లకు తెలీదు అని స్వప్నిక, రాధిక అనుకుంటున్నారు. ఏంటి? ఏమంటున్నావు? ఇందాకే కంచం నిండా తిన్నావు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? నిన్ను ఇక్కడ ఎవరు ఏమీ అనరు, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పాను కదా. చెప్పారనుకోండి, కానీ వీళ్ళందరూ ఎవరో నాకు తెలీదు, మీరు కూడా తెలియదు అనుకోండి. అయినా సరే నేను అడ్జస్ట్ అయి ఉండగలను. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ రాసుకోవాలి కదా. అసలే చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకున్నాను. ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇవ్వలేకపోతే నాకు ఫ్యూచర్ అనేది ఉండదు. కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తాను. నన్ను హాస్టల్ దగ్గర వదిలేసేయండి అని సిరి చిన్నప్పుడు చదువుకున్న ఆవు పుల్లి కథ గురించి రిపీట్ చేస్తూ ఆమె ఎగ్జామ్స్ గోల గురించి చెప్పింది. దేవేంద్ర ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఆమె లైఫ్తో నేను ఆటలాడకూడదు. తనకు కొన్ని కలలు ఉంటాయి కదా, నా వల్ల సిరి ఫ్యూచర్ నాశనం కాకూడదు అని అనుకున్నాడు. సరే, నువ్వు చెప్పినట్టుగానే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. కానీ నిన్ను హాస్టల్లో వదిలే ప్రసక్తే లేదు, ఇక్కడే ఉండి చదువుకో అని చెప్పాడు. నాకెలాంటి ప్రాబ్లం లేదు, నేను ఎక్కడైనా చదివిస్తాను. కానీ ఎగ్జామ్స్కి ఎలా వెళ్ళాలి అని అడిగింది. అతను ఇంట్లో ఉన్న వాళ్ళందరి వైపు సీరియస్గా ఒక చూపు చూసి ఆఖరిగా సిరి దగ్గర అతని చూపుని నిలబెట్టి, నేను ఉన్నాను కదా, నేను తీసుకొని వెళ్తాను, నువ్వు హాయిగా చదువుకో అని చెప్పి అతను ఏదో పని మీద బయటకు వెళుతూ ఉంటే సిరి అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళింది.
హలో సార్, నా బుక్స్, నా థింగ్స్ అన్నీ నా హాస్టల్ రూమ్‌లోనే ఉన్నాయి. కాస్త ముందు వెళ్ళి వాటిని తీసుకురండి. అలాగే నా రూమ్‌ని కూడా ఖాళీ చేసేయండి. ఇక్కడికే అంతా సామాను తీసుకొని రండి. అనవసరంగా రూమ్‌కి ఎందుకు రెంట్ కట్టడం? ఇక్కడ ఫ్రీగా మీ ఇల్లు ఉంది కదా! అని సిరి అన్నది. ఆ మాటలకి దేవేంద్రకి సిరి పైన కోపగించుకోవాలో, నవ్వాలో అర్థం కాలేదు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం సిరి చేస్తున్న అల్లరికి నవ్వుకున్నారు. కానీ ఇద్దరి ముసలి వాళ్ళు మాత్రం సిరి పైన కోపాన్ని పెంచుకుంటున్నారు. ఈ పిల్లకి ఎంత పొగరు! నా ముద్దులో మనవడైన దేవేంద్ర ముందు ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడు అని వాళ్ళిద్దరూ మనసులోనే అనుకుంటూ సిరి పైన ఇంకా ఇంకా కోపాన్ని పెంచేసుకుంటున్నారు. సిరి ఆ ఇంటిని సరిగ్గా గమనించలేదు కానీ ఇల్లు చాలా పెద్దది. తల పైకెత్తి ఫాల్ సీలింగ్ డిజైన్ని గమనిస్తూ లోపలికి వెళ్ళింది. అందరూ హాల్లోనే కూర్చొని ఉన్నారు. సిరిని పైనుండి కింది వరకు చూస్తూ ఉన్నారు. వాళ్ళ చూపులన్నీ ఆమెకి గుచ్చుకున్నట్టుగా అనిపించి వాళ్ళ వైపు చూస్తూ, ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు అని అడిగింది. అసలు నువ్వెవరు అని స్వప్నిక అడిగింది. అక్కడే కూర్చొని ఉన్న మంగమ్మ అని గొంతు సవరించుకుంది. నేను ఎవరో నాకు తెలుసు. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకైతే తెలీదు. దేవేంద్ర సార్‌కి మీ పక్కన కూర్చొని గొంతు సరి చేసుకుంటున్న ఆ బామ్మగారికి మాత్రం తెలుసు. వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకొని నాకు కూడా చెప్పండి అని సిరి చాలా చలాకీగా చెప్పింది. ఆ దేవేంద్ర సార్ గారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అతన్ని కట్ చేద్దాం. అతనికి తోడుగా ఇంకో ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళని కట్ చేద్దాం. మొత్తం ముగ్గురిని తీసేస్తే మిగిలిన మీరు నాకు బాగా నచ్చారు. మనం ఇలా చూసి నవ్వుకునే బదులు ఒకరికి ఒకరం పరిచయాలు చేసుకొని సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుందేమో కదా! కలిసి కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండవలసిన పిల్లని కదా! మీ గురించి తెలుసుకోవడంలో తప్పేమీ లేదనుకుంటాను అని సిరి అనగానే శ్రీరామ్ నవ్వుతూ, నీ అల్లరి నాకు నచ్చిందమ్మా. ఈ ఇంట్లో అల్లరి చేసేవాళ్ళే లేరు అని నవ్వుతూనే చెప్పాడు. సిరి నవ్వుతూ, మీరు కూడా నాకు బాగా నచ్చారు సార్. అసలు మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారంటే నమ్మలేము. వాళ్ళు మీకు తమ్ముళ్ళలాగా ఉన్నారు అని చెప్పింది. ఆ మాటకి రాధిక సిగ్గుపడిపోయింది. అయ్యో! మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మేడం గారు సిగ్గుపడుతున్నారేంటి అని సిరి వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉంది. నా పేరు శ్రీరామ్. ఆవిడ నా భార్య. పేరు రాధిక. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు దేవేంద్ర, చిన్నోడు రాజేంద్ర. ఒక కూతురు కూడా ఉండేది. కానీ ఇప్పుడు లేదు అని చెప్పి అతను మౌనం వహించాడు. అయ్యో పాపం! వాళ్ళ కూతురు చనిపోయినట్టుంది. అడిగి తప్పు చేశానా పాపం అని సిరి మనసులోనే అనుకుంది. మరి వీళ్ళిద్దరు ఎవరు అని ఆ ఇద్దరి ముసలి వాళ్ళను చూస్తూ అడిగింది. ఆవిడ పేరు మంగమ్మ. మా అమ్మగారు. మా నాన్న చనిపోయాడు. ఇక ఈవిడ మా అత్తయ్య గారు. పేరు ప్రభావతి. మా మామయ్య గారు చనిపోయారు. ఇక తను స్వప్నిక. నా బావమరిది కూతురు. ఒక యాక్సిడెంట్లో స్వప్నిక వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుండి స్వప్నిక ఇక్కడే ఉంటుంది. స్టడీస్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతానికి ఒక 3 నెలల నుండి ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాడు. అందరి గురించి చెప్పారు. అందరిని చూస్తున్నాను. మరికొందరిని గోడలపైన చూస్తున్నాను. కానీ ఈవిడెవరు? చూస్తుంటే దేవేంద్ర సార్ పోలికలు ఆమెలో కనబడుతున్నాయే అని సిరి అడిగింది. శ్రీరామ్ రాధిక వైపు చూస్తూ ఉన్నాడు. రాధిక సిరి చూస్తున్న ఫోటో దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర పోలికలు ఈవిడలో లేవమ్మా. ఈవిడ గారి పోలికలే దేవేంద్రకి వచ్చాయి అని రాధిక చెప్పింది. నా కూతురు గురించి చెప్పడానికి ఒక అర్హత ఉండాలి. నీకు అది లేదు. అయినా మా ఇంటి విషయాలన్నీ నీకెందుకే పిల్ల? 2 రోజులు ఉండిపోతావు. నోరు మూసుకొని ఒక మూలన కూర్చో అని ప్రభావతమ్మ కోపంగా అన్నది. ఇంతకీ ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరు? దేవేంద్ర చెప్పినట్టుగానే సిరిని ఎగ్జామ్స్కి తీసుకొని వెళ్తాడా? ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.